తిరుమలలో ఘనంగా ఆణివార ఆస్థానం జరిగింది. ఉభయ దేవేరులతో సర్వభూపాల వాహనంపై మలయప్ప స్వామి వేంచేయగా మరో పల్లకిలో దక్షిణ అభిముఖంగా పల్లకీపై ఊరేగుతూ వచ్చారు. ఊరేగింపుగా వచ్చిన స్వామివారికి జీయర్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు పుష్ప పల్లకి వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతారు. ఆలయంలో ప్రతి ఏటా ఆనివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో వైభవంగా నిర్వహించబడుతుంది. తమిళ నెల ఆని నెలలో ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి గతంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది. ఈ ఆనివార ఆస్థానం సుమారు 1700 సంవత్సరాల నుంచి శ్రీవారి ఆలయంలో వైభవంగా నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో స్వామివారికి వైభవంగా ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిలిలో సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుంటారు. అట్లాగే దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని వేంచేపు చేస్తారు. శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేరులతో విశేష వజ్రాభరణాలతో అలంకరణ జరుగుతుంది. పుష్పమాలల సమర్పణ, సేనాధిపతి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యాహ్నిక నైవేద్యంలో భాగంగా విశేషమైన పడులు ప్రసాదాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి విశేష నైవేద్యం బంగారు వాకిల్లో వేంచేస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి ఈ విశేష పడులు ఆరగింపు నైవేద్యం జరుగుతుంది. తదనంతరం ఆనివార ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి Right TV Bulletin updates. Keep watching 99 TV.